రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. తెలంగాణలో 11 మున్సిపాలిటీలలో కోరం లేక ప్రమాణ స్వీకారం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇల్హెందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, అలాగే జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగా, తొర్రూరులలో వాయిదా పడింది. ఇవాళ కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొనసాగనుంది. మరి ఈ నేపథ్యంలో పీఠం దక్కించుకునేందుకు కొనసాగుతున్న కౌన్సిలర్ల బుజ్జగింపులు, బేరసారాలు, కొన్ని చోట్ల పార్టీల మధ్య చిత్రమైన పొత్తులు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిన్న కోరం లేక డోర్నకల్ మున్సిపల్ పాలక మండలి ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. ఇక నేడు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నిన్న గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదా పడ్డ జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలకు నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. రెండు పార్టీల ఎత్తులు పై ఎత్తుతో తొర్రూరు, జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు నుంచి నేరుగా కౌన్సిల్ హాల్ కు చేరుకుని ఉన్న రెండు పార్టీల కౌన్సిల్ సభ్యులు, మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ కి చైర్మన్ పీఠం దక్కకుండా అడ్డుకున్న కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పేందుకు భారీగా తొర్రూరు తరలి రావాలని తన క్యాడర్ కు పిలుపునిచ్చారు మాజీ మంత్రి దయాకర్ రావు. తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక తొర్రూరు మున్సిపాలిటీ గెలుపు కోసం మాజీ మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, పెద్ది సుదర్శన్ రెడ్డిలకు బాధ్యత అప్పజెప్పింది బీఆర్ఎస్ అధిష్టానం. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు ఎంపీ రఘురామరెడ్డి, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తొర్రూరు మున్సిపల్ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. రెండు పార్టీల పోటాపోటీతో తొర్రూరులో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం, జనగామలో కొనసాగుతున్న ఉత్కంఠ, ఇక రెండు పార్టీలకు సమానంగా బలం ఉండడంతో జనగామ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నరేష్, మరి ప్రస్తుతం అయితే చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ కి సంబంధించి కూడా మరి తొర్రూరులో అయితే ఉత్కంఠంగా నెలకొందని చెప్పుకోవచ్చు. మరి రెండు పార్టీలు అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కూడా మరి ప్రస్తుతం నిన్న ఎర్రబెల్లి అలాగే యశస్వి రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. నిన్న వాయిదా కూడా పడింది. మరి ఈ రోజు మరి అప్డేట్స్ ఏంటి? రచన ఎక్కడ చూసినా కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలలో పర్టికులర్ గా చూసినట్టయితే అటు చైర్మన్లు, వైస్ చైర్మన్లకు సంబంధించిన ప్రమాణ స్వీకారం అయితే ఇప్పటి వరకు జరగలేదు. తెలంగాణ మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగి సుమారుగా 3 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోవడం పైన కూడా అసలు అటు ప్రభుత్వం మండిపడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే కంప్లీట్ గా అటు ఏవేవైతే ముఖ్యంగా స్థానాలు ఉన్నాయో కంప్లీట్ గా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా 11 స్థానాల్లో ఇంకా కార్పొరేషన్ ఎలక్షన్ కు సంబంధించిన ఎటువంటి లైక్ చైర్మన్ పదవులు కానివ్వండి, వైస్ చైర్మన్ పదవులు కానివ్వండి ఇంకా అవ్వలేదు. కాబట్టి దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా ఆల్రెడీ హడావిడి వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు ఇంకా ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించి అటు ఇల్లందు, సుల్తానాబాద్, కాగజ్ నగర్, ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, జహీరాబాద్, ఖానాపూర్, ఇంద్రేశం, డోర్నకల్, తొర్రూరులోని ఈ ప్రాంతాలలో ఎక్కువగా అయితే అటు ఇప్పటి వరకు అయితే మున్సిపాలిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లకు అయితే సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు అటు చైర్మన్ ప్రక్రియ అయితే ఈ రోజు మొదలవ్వనున్నట్టుగా అయితే తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకమైన నాయకులు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కీలకంగా ఉన్న నాయకులు అందరూ కూడా గత 2 రోజుల నుంచి దీనిపైన చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ గా రాజకీయ వర్గాలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా అసలు ఇదంతా కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ఇదంతా కూడా అటు రాష్ట్రం మొత్తంలో కూడా సంచలనం రేపిందని చెప్పొచ్చు. అయితే అటు జనగామ జిల్లా మున్సిపాలిటీకి సంబంధించినట్టు చూసినట్టయితే అటు జనగాంలో అయితే 30 వార్డులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 వార్డులలో విజయం సాధించగా దాని మిత్రపక్షమైన
అయిన సిపిఎం ఒక్క వార్డును దక్కించుకుంది. ఇక ప్రతిపక్షాలు బీఆర్ఎస్ సంబంధించి 13 సీట్లు సాధించుకుంది అయితే మనం చూసాం. దీనికి సంబంధించి అక్కడ కూడా చాలా హడావిడి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే ఎక్కడ చూసినట్టు మీరా మేమా అన్నట్టుగా పోటాపోటీగా నడుస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఆల్రెడీ అక్కడ ఉన్న సంబంధించినట్టు ఎవరైతే కౌన్సిలర్ గా గెలుపొందారో ఆ కౌన్సిలర్ గా గెలుపొందిన వాళ్ళందరినీ కూడా అటు పార్టీలు మారకుండా చాలా జాగ్రత్తగా వేరే దగ్గర అంటే పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్ లో పెట్టుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు ముఖ్యంగా ఈ 11 ప్రాంతాల్లో కూడా అటు చైర్మన్ వైస్ చైర్మన్ కి సంబంధించిన ప్రమాణ స్వీకారాలు ఈ రోజు జరగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు కంప్లీట్ గా అటు ఎలక్షన్ కమిషన్ సంబంధించి కూడా కంప్లీట్ గా దీనికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అదేవిధంగా అన్ని వసతులతో కూడిన అటు పోలీస్ బందోబస్తు నడుమ ఈ రోజు ప్రమాణ స్వీకారాలు జరగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎవరు కూడా అటు పార్టీ ఫిరాయింపులు జరగకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకొని అటు పార్టీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరుండి వీళ్ళని ప్రమాణ స్వీకారం వరకు తీసుకెళ్లి అక్కడ ప్రమాణ స్వీకారం చేపించే విధంగా వీళ్ళు ప్రక్రియ సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎటువంటి గొడవలు అల్లర్లు జరగకుండా ఆల్రెడీ ముందస్తుగానే పోలీస్ బందోబస్తు ఆల్రెడీ ఎక్కడ చూసినా కూడా అటు మెయిన్ మున్సిపాలిటీ ఎక్కడైతే ఈ 11 మున్సిపాలిటీ ఏరియాలో కూడా కంప్లీట్ గా పోలీస్ బందోబస్తు అయితే నెలకొల్పినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎవరిని కూడా అంటే ఇతరులను కూడా ఎవరిని కూడా అటు పార్టీలకు సంబంధించి ఫ్లాగ్స్ వేసుకొని రావడం కానీ కార్నవాల్ కప్పుకొని రావడం కానీ ఇలాంటివి ఏవి కూడా లేకుండా ఎవరైనా వాళ్ళతో పాటు ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరైనా వచ్చినా కూడా అటు అనుమతించకపోతే రావద్దు అని చెప్పి క్లియర్ గా కొన్ని ఆంక్షలు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీంతో మళ్ళీ అటు ఇరు పక్షాలకు సమానంగా కొన్ని విధాలుగా చూసినట్టయితే కంప్లీట్ గా ఇక్కడ పోటాపోటీగానే నడుస్తుందని చెప్పొచ్చు రచన. నరేష్, మరి ప్రస్తుతం చూసుకుంటే నిన్న బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్యలో ఘర్షణ కూడా చోటు చేసుకుంది. అలాగే పోలీసుల మధ్యలో నాయకుల మధ్యలో తోపులాట కూడా చోటు చేసుకుంది కదా. మరి ఈ రోజు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మరి నిన్న పరిస్థితి వల్ల వాయిదా పడింది, మరి ఈ రోజు కూడా వాయిదా పడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా అలాంటి ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది రచన. అంటే అలాంటి ఇబ్బందులు ఎటువంటివి ఏవి జరగకుండా అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లర్లు గొడవలు ఇవేం జరగకుండా ముందస్తుగానే వీళ్ళందరూ కూడా అంటే నిన్న చూసిన దానికన్నా అంటే నిన్న ఆల్రెడీ జరిగింది కాబట్టి అధికారులందరికీ అంటే ఐడియా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు అలాంటివి జరగొద్దు అంతా సాఫీగా సాగిపోవాలన్న నేపథ్యంలోనే మరింత పోలీస్ బందోబస్తు పెంచినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరిని కూడా అటు ఎవరైనా అల్లరి చేసినట్టుగా ఉన్న ఎవరైనా అనుమానంతో ఉన్న ఎవరైనా అల్లరి చేసే విధంగా ఏదైనా రాళ్ళు రుబ్బే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే ఇది పార్టీల పోరానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టుగానే నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే అందరూ దీనికి సంబంధించి అధికారులు అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఆల్రెడీ పోలీస్ బందోబస్తు నడమని ఈ రోజు అయితే అంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి అయితే చాలా భారీ బందోబస్తు నడమైతే ఈ ప్రమాణ స్వీకారం జరగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఎక్కడ మున్సిపాలిటీలో చూసుకున్నా కూడా మీరా మేమన్నట్టుగా అయితే తెలుస్తుంది. అటు ఏ ఏరియాలో చూసినా కూడా కంప్లీట్ గా అంటే ఏ చైర్మన్ ఏ వైస్ చైర్మన్ ఎవరు నియమిస్తారు ఎవరు వస్తారు ఏ పార్టీలో నుంచి ఏ చైర్ కైవసం చేసుకుంటారనే చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అయితే దీనిపైన ఇమీడియట్లీ చర్యలు తీసుకునే విధంగా కంప్లీట్ గా అధికారులు అయితే వాళ్ళకు అన్ని హామీలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అన్ని చోట్ల పోలీస్ బందోబస్తు అయితే కంప్లీట్ గా నడుస్తుంది రచన. మరి నరేష్, మరి నిన్న బస్సులో మాట్లాడుకొని మరి కార్యకర్తలు అవ్వచ్చు నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు కదా. సో దాని వల్ల కూడా నిన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఈ రోజు కూడా మరి అలా రావడం జరిగిందా? మరి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పోలింగ్ అంటే దీనికి సంబంధించి అటు ప్రమాణ స్వీకారం ఏరియాలో ఎక్కడ చూసినా కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా ఆల్రెడీ ముందస్తుగానే అంటే వెహికల్ చెకింగ్ కానివ్వండి ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్స్ వస్తున్నారా లేదా అని చెప్పి కూడా చూస్తున్నారు. కేవలం అంటే అటు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఎవరైతే ముఖ్యమైన కౌన్సిలర్లు కానివ్వండి వార్డు మెంబర్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నట్టుగా తెలిసింది. అయితే వెహికల్ పరంగా చూసుకున్నట్టయితే అటు కంప్లీట్ గా ఎక్కువ మంది గుంపులు కూడకుండా ఉండే విధంగా కొద్ది మందితోనే వెళ్ళాలి అని చెప్పి కూడా ఆల్రెడీ అధికారులు వాళ్ళకి సూచించినట్టుగా తెలిసింది. అయితే వెళ్లే ముందు కూడా అయితే క్యాండిడేట్ తో పాటు ఒక ఇద్దరిని మాత్రమే అనుమతిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు అధికారులు కూడా కట్టుదిద్దమైన ప్రక్రియ పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న జరిగిన విధంగా ఈ రోజు ఆ బస్సులలో వచ్చి గొడవలు చేయడం ఇలాంటివి ఏమీ ఇబ్బంది లేకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటారు. అయితే ఈ రోజు ఇలాంటివి ఏమీ జరిగే అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ రోజు ఆ చైర్మన్ వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం సాఫీగా సాగిపోతుందని చెప్పి అయితే అధికారులు అయితే ఇప్పటి వరకు వెల్లడించడం అయితే జరిగింది రచన. నరేష్, నిన్న చూసుకుంటే మరి యశస్విని రెడ్డి అవ్వచ్చు అలాగే దయాకర్ రావును కూడా పోలీసులు అడ్డుకున్నారు. మరి ఈ రోజు కూడా వాళ్ళు అక్కడికి రావడం జరిగిందా? మరి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? ఖచ్చితంగా ఎందుకంటే ఇటు అక్కడ వైస్ చైర్మన్ ఏరియాలో సంబంధించినట్టుగా చూసినట్టుగా ఖచ్చితంగా అటు ఎవరైతే ఎమ్మెల్యేలు వాళ్ళైతే ఉన్నారో వాళ్ళైతే రావద్దు. ఎందుకంటే వాళ్ళు వస్తే కనుక ఇంకా ఘర్షణ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అటు బీఆర్ఎస్ నాయకులు అదే విధంగా కాంగ్రెస్ నాయకులు వీళ్ళిద్దరు మధ్యలో బీజేపీ నాయకులు కూడా వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మధ్యనే ఘర్షణ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే లోపల వెళ్లే వాళ్ళకు అక్కడ గొడవ జరిగేది కూడా కంప్లీట్ గా ఈ పార్టీల వర్గాలకు సంబంధించిన వీళ్ళ పోరే కాబట్టి ఖచ్చితంగా అలాంటి చర్యలు జరగకుండా వాళ్ళకి ముందస్తుగా
గానే హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ రిక్వెస్ట్ పైన వస్తే కనుక ఖచ్చితంగా రావచ్చు, కానీ ఎటువంటి గొడవలు జరగకుండా ఉంటాయని చెప్పి హామీ ఇస్తేనే ఖచ్చితంగా అనుమతిస్తామని చెప్పి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అటు కాంగ్రెస్ నుంచి చూసుకున్నా కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి కొంతమంది నాయకులు, ఎవరైతే ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రాంతాలలో, ఇక్కడ ఏ ప్రాంతాల్లో ఎవరెవరిని నియమించాలని చెప్పి కూడా ఆల్రెడీ అటు కాంగ్రెస్ నుంచి అయితే కొంతమందిని మహేష్ గౌడ్ అటు నియమించినట్టుగా తెలిసింది. అయితే కంప్లీట్ గా ఈ ఏరియాలో మీరు ఉండాలి, ఈ ఏరియాలో మీరు క్యాంపెయిన్ చేయాలన్నట్టుగా అయితే కొంతమంది నియమించినట్టుగా తెలిసింది. అయితే అలాంటి ఇబ్బందులు లేకుండా ఆల్రెడీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఒకవేళ అనుమతిస్తారా అనుమతించరా అన్నది మాత్రం చూసినట్టయితే ఖచ్చితంగా అక్కడ దీనికి సంబంధించి కొద్ది వరకు మా నాయకుని అలో చేయండి అని చెప్పి కూడా కొద్ది వరకు గొడవలు అయితే జరుగుతున్నాయి. కానీ అధికారులు వాళ్ళని మందలించే ప్రయత్నం చేస్తున్నారు. రోజున నరేష్, ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య అయితే పోటుగా అయితే కొనసాగుతుంది. మరి బీజేపీకి సంబంధించిన పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ అయితే? బీజేపీ ఎక్కువగా చూసుకున్నట్టయితే ఎక్కడ యావత్ తెలంగాణలో చూసుకున్నా కూడా చాలా వాళ్ళకి వచ్చిన సీట్స్ అనేవి కూడా లిమిటెడ్ గా ఉన్నాయి. అంతేకాకుండా ఈ 11 ఏవైతే 11 స్థానాలు ఉన్నాయో 11 స్థానాల్లో కూడా ఎక్కువగా అటు బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ ఉంది. బీజేపీ పెద్దగా లేనన్న అటు బీజేపీ అయితే దీనిపైన ఎటువంటి స్పందన అయితే స్పందించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం అటు కాంగ్రెస్ అదే విధంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఎక్కువగా గెలిచిన సందర్భంగా వీళ్ళకు మధ్యనే పోరు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎటువంటి స్పందించడం కానీ ఏ విధమైన ట్వీట్ కానీ చేయడం అయితే జరగలేదు. కానీ ఖచ్చితంగా అటు బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు కాబట్టి అందులో ఖచ్చితంగా మేము కూడా మా వంతు మద్దతుగా మా కౌన్సిల్ ఎవరైతే గెలుపొందారో వాళ్ళకు మా వంతు మద్దతు మేము ప్రకటిస్తామని చెప్పి కూడా వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పోలీసులు ఎవరైతే ముఖ్యమైన నాయకులు అంటే అటు పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ గా ఎమ్మెల్యేగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తులే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకంటూ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ అందరూ కూడా పాటించాలి. ప్రోటోకాల్స్ నిబంధన ఎవరు ఉల్లంఘించినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు వివరించడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ అది ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. బీజేపీ మాత్రం ఇప్పటి వరకు కేవలం కొంతమంది మాత్రమే వస్తున్నట్టుగా తెలిసింది. వాళ్ళు అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్ అయితే చేయలేదు. రచన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్.